సాధారణంగా చలికాలం ప్రారంభమైతే పంట దిగుబడి మెరుగుపడి కూరగాయల ధరలు అదుపులోకి వస్తాయి. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాజధాని నగర పరిసరాల్లో కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇంతకీ కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పబ్లిక్ ఏమంటున్నారో ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్లో కూరగాయల ధరలకైతే మిశ్రమ స్పందన లభిస్తుంది. ప్రస్తుతం మనం జేఎన్టీయు కుకట్పల్లి రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం పూట కిక్కిరిసిపోయిన జనాలతో అయితే ఈ రైతు బజార్ అంతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో ప్రజలందరూ కూడా వారి వారానికి సంబంధించిన కూరగాయలు తీసుకోవడానికి వచ్చారు. అయితే ధరల విషయానికి వస్తే కొన్ని కూరగాయలు ఎక్కువ రేటు ఉన్నాయి, కొన్ని అయితే వారికి అందుబాటు ధరలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ప్రజలు వినియోగదారులు ఉన్నారు, వారిని అడిగేసి ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో చెప్తాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి? వచ్చాను సార్, హైటెక్స్ నుండి వచ్చాము. ఇవాళ రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటూ రేట్లు ఉన్నాయి. కొనాలంటే కూడా భయం వేస్తుంది సార్. పచ్చిమిర్చికి వచ్చేసి ఇవాళ 50-60 రూపాయలు తీసుకుంటున్నా సార్. టమాటో వచ్చేసి అసలు తీసుకుందామని ఇప్పుడు ఒక 10 కేజీ తీసుకెళ్దామని వచ్చాము. కనీసం కూడా తీసుకుందామంటే విపరీతమైన రేట్లు పెంచారు. అసలు సామాన్య మానవుడు బతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంది సార్. మేము చేసుకునే వాళ్ళం ఈ రోజులలో ఎంత రేట్లు ఉంటాయని మాత్రం అనుకోలేదు సార్. హైదరాబాద్లో అసలు బ్రతకడానికి మేము చేసేది వీటికి కూడా సరిపోయే రోజులు లేవు సార్. కనీసం కూడా. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? మీరు ఎన్ని రోజులకు సరిపడే కూరగాయలు ఒకసారి తీసుకుంటారు? మాది హోటల్ సార్. ఇక్కడికి వస్తే కొంచెం తక్కువ రేటు ఉంటుందన్న ఉద్దేశంగా ఇక్కడికి వచ్చి ప్రతి వారం తీసుకెళ్తుంటాం. మరి వచ్చే ఇప్పుడు వారం రేట్లు పెరుగుతున్నాయి, కానీ కనీసం తగ్గుద్ది అనే ఆలోచనకు వస్తుంటే రోజు రోజుకు ఇంకా రెట్టింపు అవుతున్నాయి రేట్లు సార్. అసలు తగ్గే ఆలోచన ఉండే అనుకుంటే సామాన్య వాడు బతకడానికి కూడా అసలు వీలు లేకుంటుంది సార్. అసలు కొందామంటే సార్ అసలు తీసుకునే ఆలోచనతో వచ్చాం, కానీ అంది సంచులు కూడా ఖాళీగా తీసుకెళ్తున్నా సార్ రేట్లను చూసి. అంటే మీరు ఎంత డబ్బులు ఎన్ని తీసుకొచ్చారు? ఎన్ని కూరగాయలు తీసుకెళ్తారు? దాదాపు ఒక 2000 రూపాయలు 3000 రూపాయలు తీసుకెళ్తారు సార్ ప్రతి వారం. ఈ వారం చూస్తే రేట్లు విపరీతంగా రేట్లు పెరిగి ఉన్నాయి. ఇక తీసుకుందామని ఆలోచన నుండి ఇక్కడ నుండి గట్టిగా మరి రైతు దగ్గర నుండి తీసుకుందాం, ఒక 20 కిలోమీటర్లు పక్కకి వెళ్ళినా అనే ఉద్దేశంగానే ఇక వెళ్ళిపోతున్నాం సార్. ఇప్పుడు ఎంత 500 రూపాయల సంబంధిస్తున్నాం సార్. ఇక 2 రోజులకు కూడా రావు ఇవి, ఎందుకంటే రేట్లు అట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు బయటకు పోతే 200 పెట్రోల్ అయినా మంచిదే, కానీ ఆడ 1000 రూపాయలలోనే వస్తాయని ఆలోచన. మార్కెట్కి వస్తే ఇక్కడ తక్కువ ఉంటుంది అనుకుంటే మార్కెట్లోనే రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. ఇంకా బయటికి వెళ్ళి జనరల్ స్టోర్ మార్కెట్ వాటర్ కార్డు తీసుకుందామంటే ఇంకా ఇక్కడికి ఉండు అక్కడికి ఇంకా డబుల్ రేట్లు ఉంటాయి సార్ మార్కెట్. స్వామి, మీరు ఈ మార్కెట్లో ఏం చేస్తుంటారు? ఈరోజు కూరగాయల ధరలు పెరగడానికి గల కారణం ఏంటి? సార్, నేను ప్రజెంట్గా మార్కెట్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడిపిస్తుంటాను. కూరగాయలు బోయినపల్లి నుంచి జేఎన్టీకి తీసుకొస్తుంటాను. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి కూరగాయల రేటు బాగా పెరగడం జరిగింది కాబట్టి, ఇంకోటి ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్షలు కూడా వేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి కూరగాయలు రేటు ఈ మధ్యనే పెరిగింది సార్. ఇంతకుముందు నార్మల్గానే ఉన్నాయి, ఇప్పుడు పెరిగింది ఒక 1 మంత్ నుంచి. ఏ కూరగాయలు ఎలా ఉన్నాయి? సమయం బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఈ నిత్యావసర వస్తువులు రెగ్యులర్ వాటి మాత్రం చాలా పెరిగినాయి సార్. మినిమం 50 రూపాయలు పైనే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా కేజీ. దీని కారణం ఏమై ఉండొచ్చు ఈ కూరగాయల రేట్లు పెరగడానికి? స్వామి షార్టేజ్, స్వామి రైతుల నుంచి షార్టేజ్. మనం అతిగా పడ్డ వర్షాల వల్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి మళ్ళీ అవి వేసిన తర్వాత ఒక 40-45 రోజుల తర్వాత పంట మళ్ళీ చేతికి వస్తుంది. ఆ గ్యాప్లో ఈ రేటు పెరుగుతుంది స్వామి. అప్పుడప్పుడు ఆ గ్యాప్లో రేటు పెరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఆ గ్యాప్లో రేటు పెరుగుతుంది కాబట్టి ఇట్లా అలాంటప్పుడు ఈ ఇట్లా అనావృష్టి జరుగుతూ ఉంటుంది తప్ప. నేను సొరకాయలు ఒకటే అమ్ముతా. ఈ రోజే ఎక్కువ కాదు, 2 నెలల నుంచి ఎక్కువనే ఉన్నాయి. పంటలు లేక వర్షాలు పడి రేట్లు ఎక్కువ. వర్షాల వల్లనే రేట్లు ఎక్కువ ఉన్నాయి. తగ్గుతాయి, ఇంకొక వారం 10 రోజులు అయితే తగ్గుతాయి. కొత్త పంటలు వస్తున్నాయి, తగ్గుతాయి. ఇక మామూలుగా అట్లనే అడుగుతూ ఉంటారు, రేట్లు ఎక్కువ ఉన్నాయి అది ఇది అని అడుగుతారు. బేరం చేస్తారు, అడిగిన వాళ్ళకి ఇస్తాం. ఇక అట్లే మా బిజినెస్ ఏం లేదు. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమి ఉండదు, రేట్లు తక్కువ ఉంటేనే ఉంటుంది 10 రూపాయలు. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమి ఉండదు, ఏదో నార్మల్గా 500 కూలి వస్తుంది అంతే. కూరగాయల రేట్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి, ఏం కొనాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏమనంటే కార్తీక మాసం అంటున్నారు. పచ్చిమిర్చి ఎక్కువే ఉంది, టమాటా 50 రూపీస్ ఉంది, అన్నీ ఎక్కువే ఉన్నాయి. మేము 1 వీక్ సరిపడా కూరగాయలు తీసుకుంటాం. లాస్ట్ వీక్ కన్నా కొంచెం బెటరే, కానీ అయినా కూడా ఇంకెక్కువే ఉన్నాయి, ఇంకా తగ్గాలి. అదే కార్తీక మాసం అంటున్నారు, వర్షాలు పడ్డాయి అంటున్నారు, అందుకే ఎక్కువ ఉన్నాయి రేట్లు అంటున్నారు. ఇక తక్కువ తీసుకుంటాము, ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా. కూరగాయలు అయితే చేసుకోవాలి కదా, వీక్లీ సరిపడా కూరగాయలు కావాలి కదా. ఏం చెప్పట్లేదు వాళ్ళు.
మేము టమాటా తీసుకున్నాము, ఆలుగడ్డ తీసుకున్నాము, బీరకాయ తీసుకున్నాము, పచ్చిమిర్చి, అంతే, ఇంకేం తీసుకోవాలి. ఇప్పుడే వచ్చాము. యాక్చువల్గా బయట రేట్స్తో కంపేర్ చేసుకుంటే రైతు మార్కెట్లో రేట్స్ రీజనబుల్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ 1 or 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎలాగంటే బోర్డు మీద ఒక రేట్ ఉందనుకోండి, రైతులు అనేవాళ్ళు కొంతమంది ఇంకో రేట్ చెప్తున్నారు. సో అది కొంచెం మనం అరకట్టగలిగితే చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ బయట 100 రూపీస్ ఉంటే ఆబ్వియస్లీ ఇక్కడ 60 రూపీస్ 70 రూపీసే ఉంటాయి. రీజనబుల్గానే కూడా ఉంటున్నాయి రేట్లు. సో ఈ వారం లాస్ట్ వీక్ కంటే కొంచెం పెరిగాయి. ఎందుకు అని అడుగుతుంటే వర్షాల గురించి కొన్ని పంటలు పోవడం వల్ల ఈ వారం ఒక 10% 20% ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అది ఓకే, పర్ఫెక్ట్, నో ప్రాబ్లం దానివల్ల. బట్ బోర్డు రేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత దాంతో సరిగ్గా ఉంటే కనుక అది చాలా బాగుంటుందని మా ప్రజల పరంగా నా నమ్మకం. ఎందుకంటే బోర్డు రేట్స్ గురించి అక్కడ మేము వచ్చేది బయట కాలనీలో ఆబ్వియస్లీ ఎక్కువనే చెప్తారు. సో మేము అట్లీస్ట్ బోర్డు రేట్ చూసి దాన్ని కరెక్ట్గా అమ్మగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. బయట కొన్న వాటి మీద అయితే ఇక్కడ కొంచెం బెటర్ కూరలు, కానీ రేట్స్ అయితే చాలా ఉన్నాయి. సామాన్యులు కొనడం మటుకు కొంచెం కష్టమే, ఎలా అయినా కానీ కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తున్నాయి. కొంచెం తగ్గితే మాలాంటి వాళ్ళకి బెటర్, కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్ని కూరలు తీసుకున్నాము, అన్నీ లాస్ట్ వీక్ అంతే ఉన్నాయి రేట్స్, ఇప్పుడు అంతే ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి రేట్స్ అయితే. ఏమో తుఫాన్ అంటారు, ఏదో చెప్తారుగా రావడం, దానివల్ల తుఫాన్ రావడం వల్ల పంటలు లేవు చెప్తారు, ఇక దానివల్ల రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. సో మాకు తెలీదు. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువే, బయట కన్నా తక్కువే ఉన్నాయి. బయట చాలా ఎక్కువ ఉన్నాయి, డబల్ ఉన్నాయి దీనికన్నా, అన్నీ డబలే ఇక్కడికైతే పోలిస్తే. ఇక్కడే కొంచెం రేట్లు తక్కువ బయట కన్నా. మేము 1 వీక్కి సరిపడా తీసుకుంటాం. 1 వీక్లీ వన్స్ వస్తూ ఉంటాం. రేట్లు ఎక్కువనే ఉన్నాయి సారు, నిన్న మొన్న తక్కువ ఉన్నాయి కానీ ఇవాళ ఎక్కువనే. ఇంకా 10 రోజులు అయితే తక్కువ అవుతాయి. ఇప్పుడు 20 రూపాయలకు కట్ట, ఇంకో 10 రోజులు అయినాక 10 రూపాయలకు 8, 5 ఇస్తాం. ఇప్పుడైతే రేట్లే ఉన్నాయి. ఒక్క మనిషి 4 మాటలు ఒర్రిస్తాడు మమ్మల్ని. ఏం లాభం ఉంది ఈడ చెప్పు. రేట్లు ఎక్కువ నేను బేరం ఆడుతాను. వర్షాలు పడి అన్ని కూరలు అయ్యాయి, ఎట్లా అమ్ముతాం చెప్పు. విత్తనాలు పిరమే అయ్యాయి, అన్ని పిరమే ఉన్నాయి కదా సారు. నేనేం చెప్ప సార్, గిరాకీ తక్కువనే ఉంటుంది, నెలాఖరు తక్కువనే ఉంది. నిన్న ఇవాళ ఏం లేదు గిరాకీ బాగా. పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, గోంగూర అన్నీ అమ్ముతాం. ఏమంటారు అంత రేట్లు అమ్ముతాండ్రు అంటారు. రేట్లు ఎక్కువ చెప్తాను అమ్మ మీరు అంటారు. 10 రోజుల తర్వాత తక్కువ ఇస్తామని చెప్తున్నాం, అంతే సార్. ఈ రోజటి కూరగాయల ధరలతోటైతే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ధరలు ఎక్కువ ఉండడానికి కారణమైతే మొన్నటి వరకు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతంలో వచ్చిన తుఫాన్ కారణంగా పంటలన్నీ నష్టపోవడంతో ఉత్పత్తి అంత తగ్గింది ఒక కారణమైతే. కార్తీక మాసం తర్వాత ఇప్పుడు అయ్యప్ప దీక్షలు కూడా ఉండడంతో ఈ అయ్యప్ప దీక్షలకు సంబంధించి కూరగాయల డిమాండ్ ఎక్కువ ఉండడం మరో కారణం అంటూ కూడా ఇక్కడ వినియోగదారులు, దాంతోపాటు కూరగాయలు అమ్మేవారు కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజటి ధరలతో అయితే ఇబ్బంది పడుతున్నట్టు కూడా చెప్తున్నారు. కొన్ని రోజులలో ఈ ధరలను కూడా తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు కానివ్వండి, వ్యాపారస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ.